ఇప్కాట్ బషీర్బాగ్లో కార్డియాక్ కేర్ సెంటర్ను ప్రారంభించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బి ప్రసాదరావు ఈ సెంటర్ను ప్రారంభించారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని సంస్థ పేర్కొంది. ఇవాళ ముషీరాబాద్లో ఇప్కాట్ కార్డియాక్ కేర్ సెంటర్ ఐసీసీయూ ఫెసిలిటీ ఇక్కడ అండి. ముషీరాబాద్ ఇన్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తే వాళ్ళకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇది స్టార్ట్ చేసినాం. ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ కార్డియాక్ ఎమర్జెన్సీ కేర్లో ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ కావాలో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఉందండి. సో వీఆర్ టేకింగ్ ఆల్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్లో అండ్ వీ హ్యావ్ స్పెషలైజ్డ్ టీమ్. ఈ టీంలో దీంట్లో పేస్ మేకర్ ఫెసిలిటీ ఇక్కడ ఉంది, ఎమర్జెన్సీ పేస్ మేకర్ ఉంది, అలాగే ఎమర్జెన్సీ మనకు వెంటిలేటర్ ఫెసిలిటీ అక్కడ ఉంది. మన మెడికల్ మేనేజ్మెంట్లో అన్ని ఎమర్జెన్సీ ఇక్కడ ట్యాకిల్ చేస్తానండి. ప్లస్ ఇంకా అండి మనకు ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 5-6 డాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ టీంలో, కార్డియాలజిస్ట్లో. ఇక బెడ్స్ 10 to 15 బెడ్స్ ఇస్ ఎక్స్పెండబుల్ బెడ్స్. యూ కెన్ ఎక్స్పెన్షన్ లెటర్ ఫర్ ఆల్సో. ఎక్స్క్లూసివ్ కార్డియాక్ కేర్ అండి, ఎక్స్క్లూసివ్ కార్డియాక్ కేర్. అదే ఇది ఒకటి ఏమిటి, ఈవెన్ మనకి కార్పొరేట్ హాస్పిటల్ మీరు అన్నట్లే జనరల్గా ఒక చెస్ట్ పెయిన్, సింపుల్ చెస్ట్ పెయిన్ ఉంది, అది ఛాతి నుంచి వస్తుందా లేకుంటే కడుపు నుంచి వస్తుందా లేకుంటే బొక్కల నుంచి వస్తుందో తెలియదు ఎవరికం. అట్లాంటి పెయిన్ మనం రోల్ అవుట్ చేయాలంటే సింపుల్గా మనకు పేషెంట్ అడ్మిట్ చేసి అబ్జర్వేషన్ చేయాలి, ఒక 3-4 days అబ్జర్వ్ చేయాలి, కార్డియాక్ టెస్ట్ అన్ని చేయాలి, మళ్ళీ రోల్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ బయట డిశ్చార్జ్ చేయొచ్చు. సో అట్లాంటిది మనకి వీఆర్ గివింగ్ బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ ఫర్ ద పువర్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్. It's a best opportunity for them and we are giving the best care. ఇట్లాంటి సెంటర్స్ ఇది is not corporate and we have association with Wockhardt hospitals, Wockhardt hospital group. Here almost I am planning on say almost in future I want to plan all the important cities in AP, ఇంపార్టెంట్ సిటీలో ఇది ఒకటే అండి. ఇక్కడ ఏం చేస్తారంటే మనకు జనరల్ ప్రాక్టీషనర్స్ ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు, ఎండి డాక్టర్స్ ఉన్న వాళ్ళకి కార్డియాలజీలో నాకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాం. దేనికండి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు పేషెంట్ గుండె డాక్టర్ దగ్గర డైరెక్ట్గా రారు. ఓన్లీ 10% డాక్టర్ గుండె డాక్టర్ డైరెక్ట్ వస్తారు. సో 90% వాళ్ళందరూ జనరల్ ఫిజిషియన్ దగ్గర వెళ్తారు. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి పెయిన్ ఎట్లా మనకు మేనేజ్ చేయాలి, వాళ్ళే ట్రీట్మెంట్ చేయొచ్చా లేకుంటే హైయర్ సెంటర్కి పేషెంట్ రెఫర్ చేయాలా, ఇమీడియట్గా రెఫర్ చేయాలా, ఒక 2-3 రోజుల తర్వాత రెఫర్ చేయొచ్చా, అదన్నీ వాళ్ళకి తెలియాలి. అట్లాంటి ట్రైనింగ్ డాక్టర్కి ఇస్తాను ఇక్కడ. సో వీఆర్ గివింగ్ స్పెషల్ ట్రైనింగ్ టు డాక్టర్స్, ఎండి లెవెల్లో ఉన్న వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. MBS I think ఈ ప్లేస్ ఆల్మోస్ట్ we left untouched. This place I feel personally it's untouched for a long time. If you see ట్విన్ సిటీలో మనకి హైదరాబాద్లో సెంటర్ ఉంది, సికింద్రాబాద్లో అటు సైడ్ ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ 2-3 kilometers చూస్తే ఇక్కడ ఎక్కడ కార్పొరేట్ హాస్పిటల్ లేదు అండ్ మోరో స్పెషాలిటీ కేర్ ఏం లేదు. సపోజ్ ఇక్కడ ఎవరైనా చెస్ట్ పెయిన్ వస్తే హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్కి పీక్ అవర్స్లో షిఫ్ట్ చేయాలంటే గంట 1/2 hour పడుతుంది, 45 minutes పడుతుంది ఎనీ కార్పొరేట్ హాస్పిటల్. సపోజ్ ట్రాఫిక్ జామ్ అయితే మీకు తెలిసి ఎంతసేపు పడుతుంది, ఆ టైంలో పేషెంట్ పోతారు, కాంప్లికేషన్ ఎక్కువ అయిపోతుంది. సో అట్లాంటి వాళ్ళకి మనకి ఎమర్జెన్సీ కేర్ ఇక్కడ ఇచ్చేసి మనకి ఫర్దర్ ఆపరేషన్ చేయాలంటే ఐ విల్ షిఫ్ట్ ద పేషెంట్ టు హైయర్ సెంటర్, దేర్ ఐ విల్ డూ ఆపరేషన్ ఆల్సో. ఇప్కాట్ కార్డియాక్ కేర్ సెంటర్లో ఐసీసీయూ నెలకొల్పడం చాలా సంతోషం. ముషీరాబాద్ ఏరియాలో ఎలాంటి క్రిటికల్ కేర్ కార్డియాక్ ప్రాబ్లమ్ సంబంధించి లేకపోవడంతో డాక్టర్ తిరు జ్ఞాన గారు ఈ ఇనిషియేటివ్ తీసుకొని చేశారు. ఆయన ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ చాలా సేవలు చేస్తూ ఉన్నారు. సో వారు చెప్పినట్లు ఈ లొకాలిటీలో ఇలాంటి సెంటర్ లేదు. పైగా ఏదైనా క్రిటికల్ కండిషన్లో ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సిన సహాయం అందించడానికి దగ్గరలో ఇలాంటి సెంటర్ ఒకటి ఉండాలని దృక్పథంతో ఆయన నెలకొల్పారు. దీనివల్ల ఈ లొకాలిటీ ముషీరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉపయోగం ఉంటుందని భావిస్తున్నాను. సో వారి యొక్క సేవలు ఈ ప్రజలకు ఉండాలని నేను కోరుకుంటున్నాను.